ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్తు రెండో అధ్యాయంలో మనం ఛాందోగ్యోపనిషత్తు రెండో అధ్యాయం చూస్తున్నాము. అందులో 21 ఖండం, 21వ ఖండం, ద్వితీయాధ్యాయస్య వింశः ఖండः. సామోపాసనలు చూస్తున్నాము. పంచ పంచభక్త సామోపాసన, సప్తభక్త సామోపాసన. సామోపాసనలో 5 భాగాలని 7 భాగాలను చూసాము. ఆ తర్వాత సర్వసామోపాసన అంటే మళ్ళీ పంచభక్త సామోపాసననే అయితే వివిధ పేర్లతో సామోపాసన చూస్తున్నాం. అందులో ఇప్పుడు సర్వసామోపాసన, వివిధ సామోపాసనలు చెప్పుకున్న తర్వాత సర్వసామోపాసన అంటే సర్వాన్ని సామయందు దర్శించడం. సామ గానం ఏదైతే ఆ ఆ సాధకుడు కర్మఠ లేదా బ్రహ్మచారి ఈ విధంగా సామ అధ్యయనం చేస్తున్నాడో, సామ భాగాలు గురించి చక్కగా అవగాహన ఉందో అతడు ఆ ఆ భాగాలలో, సామ భాగాలు కేవలం శబ్దాలని ధ్వనులని కేవలం ఆ ఒక కర్మకు, ఒకానొక కర్మకు వినియోగపడేటువంటి చిన్న భాగాలు అని కాకుండా వాటిలో సంపూర్ణ జగత్తుని దర్శించడం, సంపూర్ణ బ్రహ్మాండాన్ని దర్శించడం ఉపాసనుడు. ఎప్పుడు కూడా ఉపాసనుడు పరిచ్ఛిన్నతను దాటి ఒక వ్యాపకత్వం వైపు తీసుకువెళ్ళే విధంగానే ఉంటాయి ఇవి ఔపనిషద్ ఉపాసనలు. ఉపనిషత్తులో చెప్పబడే ఉపాసనలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఉపనిషత్తులు పడేటువంటి ఉపాసనలు క్రమేణా వ్యక్తిని ఈ సంసారిక ఫలాల నుండి, ఈ పరిచ్ఛిన్న భావన నుండి అపరిచ్ఛిన్న భావనకి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తుగా ఉపాయాలు కాకపోయినా ఇవి ఆ ఆ ఆ దారిలో, ఆ వెళ్ళే మార్గంలో ఇవి ఉపయోగకరం. అందుకని ఆ ఏ శాఖలో చూసినప్పుడు, ఈ సామ శాఖలలో చూస్తున్నప్పుడు సామ సామ గానము లేదా ఆ వేదంలో వచ్చేటువంటి కర్మలు కర్మాంగాలు వాటికి సంబంధించి వాటికి అనుగుణంగా లేదా వాటి చుట్టూ అల్లుకుంటూ ఉపాసనలు ఉంటాయి సహజంగా. రైట్? ఏ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళకి ఆ మార్గం ద్వారా ఈ విధంగా ఒక సమష్టి భావాన్ని ఉపదేశించడం శృతి తాత్పర్యం. రైట్? సో ఏ కర్మ చేస్తున్నాడో, ఏ కర్మ అయినా సరే పరిచ్ఛిన్న భావనతోనే చేస్తాడు. ద్వైత బుద్ధి లేకుండా కర్మలు ఉపాసనలు కుదరవు. రైట్? ద్వైత బుద్ధి లేకుండా ఇవేవి కుదరవు. సో ద్వైత భావనలోనే చేస్తారు. అయితే ఆ ద్వైత భావన ఎలా వస్తా ఉంది? సహజంగా, నైసర్గికం. జన్మనా సహజాయతే. ఈ అజ్ఞానం అనేది జన్మతో పాటుగానే వస్తుంది. అజ్ఞానము, అజ్ఞాన కార్యాలు. అజ్ఞానం అంటే అజ్ఞానం అన్నప్పుడు ఆ ఈ వ్యావహారిక ప్రపంచంలో ఏదో ఒక విషయానికి సంబంధించినటువంటి అజ్ఞానం గురించి మనం మాట్లాడడం లేదు. అది కూడా అజ్ఞానమే. రైట్? మనకు ఈ భాష రాదు లేదా ఆ విషయాలు తెలియదు, ఇంకొక స్కిల్ ఏదైతే ఉందో మనకు రాదు, అవన్నీ అజ్ఞానాలే. కానీ ఇక్కడ మనం ఆ అజ్ఞానాల గురించి మాట్లాడటం లేదు. దాన్ని సామాన్యంగా శాస్త్రంలో ఆ తూలా విద్యగా చెప్పుకుంటాం. అవిద్య, అజ్ఞానం 2 రకాలుగా: మూలా విద్య, తూలా విద్య అని. తూలా విద్య అంటే చిన్నది, ఆయా వస్తువులకు సంబంధించినటువంటి అవిద్య అజ్ఞానం. దాని గురించి మనం చర్చించటం లేదు. మనం చర్చించేది అవిద్య అజ్ఞానం అంటున్నప్పుడు మూలా విద్య. మూలా విద్య అంటే మూలమైనటువంటి అవిద్య అని కదా. మూలము అవిద్య రెండు కర్మధారి సమాసం. మూలం అంటే మూల కారణం. దేనికి? జగత్తుకంతటికి. జగత్తుకంతటికి, జగత్ అంటే వ్యవహారం, సంసారం, నామరూప కర్మాత్మకం జగత్. ఈ జగత్ అంతా కూడా నామరూపాలు, నామరూపాలతో వ్యవహారం. కేవల నామరూపాలు కాదు కదా. అలా నామరూపాలుగా అలా ఉంటే ఆ మనతో మనకు దాంతో సంబంధం లేకుండా అలా ఉంటే దాంతో ఇబ్బంది ఏమి ఉండకూడదు. Right? అలా కాదు. నామరూపాలు ఉంటున్నప్పుడు కర్మ, ఆ వ్యవహారం వచ్చే తీరుతా ఉంది. సో అందుకని నామరూప కర్మాత్మకం జగత్. ఈ నామరూప కర్మాత్మకం జగత్ అంతా కూడా ఈ ఈ కర్మ అంటున్నప్పుడు, ఈ కర్మ అంటూనే కర్త, తర్వాత క్రియ, తర్వాత ఫలం, ఈ మూడు రావాలి. కర్త ఉండాలి, క్రియ ఉండనే ఉంది, కర్మ అని చెప్తున్నాము, దానికి ఫలం కూడా ఉండాలి. ఇదే త్రిపుటి. సో ఇదే ఈ విధంగా భేదం. సో ఈ భేదం అంతా కూడా అజ్ఞానజన్యం. ఆ అజ్ఞానాన్ని మనం మూలాజ్ఞానం అని చెప్పుకుంటాం. ఆ అజ్ఞానం గురించి చర్చ. ఆ అజ్ఞానము ఎవరో సంపాదించుకున్నటువంటిది కాదు, జన్మతః సహజంగా కలుగుతున్నటువంటిది.
సో దాని ద్వారానే ఈ సకల సంస్కారాలు వాటి ద్వారా వ్యక్తి ప్రేరేపించబడి వివిధ కర్మలు చేయడం ఇవన్నీ కూడా ఆ పరిధిలోనే జరుగుతున్నాయి. అది అజ్ఞానం. అందుకని అజ్ఞానం అంటే సామాన్యంగా ఏదో ఒక విషయం తెలియకపోవడం అని కాదు. సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానము, ఆ అజ్ఞానానికి విషయము స్వరూపము, వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము. అదే అజ్ఞానానికి విషయం. అంటే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక, వ్యక్తి యొక్క యథార్థ స్వరూపం వాడికి అర్థం కానప్పుడు తప్పుగా తెలుసుకుంటాడు. ఏదో విధంగా నేను ఫలానా అని ఇంకొక రకంగా భావించుకుంటాడు. ఆ భావన అది అజ్ఞాన కార్యం. అజ్ఞాన కార్యం అధ్యాస. జ్ఞానానికి అధ్యాసకి కార్యకారణ భావం చెప్పుకుంటాం. ఈ సూపర్ ఇంపోజిషన్ ఆరోపణ ఏదైతే ఉందో అజ్ఞానం ద్వారా కలుగుతా ఉంది. స్వరూప జ్ఞానం కలిగినప్పుడు అధ్యాస ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ ఇంపోజిషన్ ఉండదు. అందుకని అజ్ఞాన కార్యం అధ్యాస. అక్కడి నుంచి ఈ సకల వ్యవహారం నడుస్తా ఉంది. ఆ అజ్ఞాన పరిధిలోనే కర్మలు, ఆ అజ్ఞాన పరిధిలోనే ఉపాసనలు. రైట్. సో అందుకని ఈ సకల కర్మలు లౌకిక కర్మలు కావచ్చు, వైదిక కర్మలు కావచ్చు, ధార్మిక కర్మలు కావచ్చు, అధార్మిక కర్మలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ అజ్ఞాన పరిధిలోనే జరుగుతున్నాయి. అది సహజంగా ప్రతి ఒక్కరికి జన్మతః కలుగుతా ఉంది. వాళ్ళని ఉద్ధరించడం, అటువంటి సకల మానవాళిని కూడా ఉద్ధరించడం, ఈ విధంగా క్రమేపి క్రమేపి అజ్ఞానంలో ఉన్నటువంటి కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఏ కర్మలైతే చేస్తున్నాడో, ఏ శాఖను అనుసరించే వాళ్ళు ఆ శాఖానుగుణంగా ఏ కర్మలైతే పారంపరికంగా సాంప్రదాయికంగా వాళ్ళకు వస్తున్నాయో వాటిలోనే ఒక సమష్టి భావనను చూపించి ఉపాసించమని ఉపదేశించడం. ఎందుకని? ఆ పరిచ్ఛిన్న భావనను దాటడానికి. పరిచ్ఛిన్న భావనయే ఆ బుద్ధిలో ఉండేటువంటి సత్వగుణానికి మలినత. సత్వగుణము మలినం అంటే సత్వగుణం చక్కగా ప్రకాశించి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తెలుసుకోగలగాలి. ఉన్న విషయము ఏకం సత్. ఆ సత్స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడానికి ఆ బుద్ధిలో ఉండే సత్వగుణము, దానికి ఈ రజోతమో గుణాల ద్వారా మాలిన్యం కలగడం. ఈ మలినత పరిచ్ఛిన్న భావాన్ని తీసుకొచ్చి పరిచ్ఛిన్న భావాన్ని కల్పిస్తుంది. ఆ పరిచ్ఛిన్న భావము ఈ మాలిన్యాన్ని దృఢపరుస్తుంది. రెండు కూడా సింబయాటిక్ గా ఒకటి ఇంకో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అలా అలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. సంసార చక్రమాలు నడుస్తూ ఉంటుంది. దానికి విరుగుడు ఏ విధంగా? ఒకటి జ్ఞానం. కానీ ఆ జ్ఞానానికి బుద్ధి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉపాసన. రైట్. సో ఆ ఉపాసన ఈ విధంగా పరిచ్ఛిన్న భావాన్ని తొలగించుకో అని చెప్తా ఉంది. ఏ శాస్త్రాన్నైతే నువ్వు ఆశ్రయంగా తీసుకొని కర్మలను ఆచరిస్తున్నావో అదే శాస్త్రం నీకు ఈ పరిచ్ఛిన్న భావాన్ని అతిక్రమించు అని చెప్తా ఉంది. ఆ విధంగా మనం వివిధ ఉపాసన చూసాము. అందులో ఇది సర్వసామోపాసన. ఆ కర్మఠుడు సామ మంత్రాలని, సామ వేదాన్ని, సామ గానాన్ని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి అందులో ఉన్న భాగాలలో ఈ విధంగా వివిధ భావనలు చూశాం. ఇప్పుడు సర్వసామోపాసన అంటూ సర్వము ఈ భాగాలలో ఉంది, ఇది పరిచ్ఛిన్నం కాదు అనేటువంటి ఒక భావనను చూపిస్తా ఉంది శృతి. అందుకని హింకారమే త్రైవిద్య అని. హింకారంలో ఈ 3 వేదాలు, తర్వాత ఇమే లోకా ప్రస్తావ, దాని ఫలం కర్మలు, కర్మల ద్వారా ఫలం, ఈ లోకాలన్నీ కూడా ప్రస్తావము. ఇక లోకపాలకులు దేవతలు అగ్నిర్వాయురు ఆదిత్య, వీళ్ళు ఉద్గీత అని. నక్షత్ర వయాగంసి మరీచయ, నక్షత్రాలు, పక్షులు, ఈ కిరణాలు ఇవన్నీ కూడా ప్రతిహారమని. గంధర్వాహ పితర సర్పాహ గంధర్వాహ పితరః తన్నిధనం అని. ఈ విధంగా ఏతత్ సామ సర్వస్మిన్ ప్రోతం, సమస్తము యందు వ్యాపించినటువంటి సామ. రైట్. సో ఇంతవరకు చెప్పిన సామల్లో ఈ రాజన సామ ఇవన్నీ కూడా బృహత్ సామ, రాజన సామ ఇత్యాదులన్నీ కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఋతువులలో, రైట్, వర్షములో ఆ విధంగా వ్యాప్తిని చూశాము. ఇక్కడ సర్వసామ అంటూ సంపూర్ణ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. అధ్యాత్మ అధిభూత అధిదైవ. అధ్యాత్మ అధిభూత అధిదైవ అంటున్నప్పుడు 3 ఆస్పెక్ట్స్. ఇవి 3 కూడా 3 అంశాలు. బ్రహ్మాండం యొక్క 3 ప్రధాన అంశాలు, 3 అంశాలు. ఆ మూడింటి యందు కూడా ఈ సామం వ్యాపించి ఉంది అని చూపిస్తున్నారు. త్రైవిద్య. రైట్. ఈ విద్య అన్నిటికీ సంబంధం చెప్పేది ఆ విద్యని. రైట్. సో విద్య జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? సాధ్యానికి సాధనానికి సంబంధాన్ని చూపిస్తా ఉంది. వేదమంతా కూడా ఇది చేస్తే ఈ ఫలం, ఇది చేస్తే ఈ ఫలం, ఇది చేస్తే ఇలా అని చెప్పడం కదా. సాధ్య సాధన సంబంధాలన్నీ కూడా ఇష్ట సాధనం. నా ఇష్ట వస్తువులు ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలి.
సో ఏవేవైతే ఇష్ట వస్తువులు ఉన్నాయో ఆ ఇష్ట వస్తువులను పొందడానికి సాధనలు, లౌకిక సాధనలు కావచ్చు, వైదిక సాధనలు కావచ్చు, మొత్తానికి ఒక వ్యవహారం అంతా కూడా ఈ ఇష్ట సాధనలతో ఉండడమే. ఇష్ట వస్తువుని ఇష్ట సాధన ద్వారా సంపాదించడమే కదా లోక వ్యవహారం అంతా కూడా. సో ఆ విధంగా త్రయీ విద్య అని అక్కడ సాధనము, ఆ తర్వాత ఫలాలు, ఆ తర్వాత ఆయా దేవతలు, రైట్. సో ఆ దేవతలు మళ్ళీ నక్షత్ర వయాగంసి అని ఈ విధంగా ఆది భౌతిక జగత్తు, రైట్. సో ఇవంతా కూడా అధ్యాత్మ, అధిభూత, అధిదైవ జగత్తంతా కూడా ఈ సామభాగాలలో అని చూసాం. ఇక రెండవ మంత్రం చూద్దాము. స య ఏవమేతత్ సామ సర్వస్మిన్ ప్రోతం వేద సర్వగంహ భవతి. స య యహ సహ, ఇది సామాన్య ప్రయోగం. సకల సర్వత్రా మనం ఉపాసనలు చూస్తూ ఉంటాము. ఆ ఉపాసనలే కాదు, ఎక్కడైనా కూడా జ్ఞానకాండలో కూడా స య అంటే యహ సహ, ఎవడైతే వాడు అని ఒక ఒక స్పెసిఫిక్ ఈ ఫలానా వ్యక్తి అని కాకుండా ఈ ప్రక్రియ ప్రధానం. ఏ విధంగా అయితే శృతి చెప్తుందో ఆ చెప్పిన విధానాన్ని గ్రహించినటువంటి వాడు, ఈ చెప్పిన విధంగా ఉపాసిస్తున్నటువంటి వాడు ఎవడైనా కానీ సహ యహ, యహ సహ, ఎవరైతే ఆయన, ఎవడైతే వాడు ఏవం ఏతత్ సామ సర్వస్మిన్ ప్రోతం వేద య యహ సహ ఆ సామ ఏతత్ ఏవం సామ వేద అని ముఖ్య అన్వయం. యహ సహ, ఎవడైతే వాడు ఏవం సామ ఏవం వేద, ఈ సామను ఇక్కడ సర్వస్మిన్ ప్రోతం సర్వసామ అని చెప్పుకుంటున్నాం కదా. సర్వసామ అంటున్నప్పుడు ఈ సర్వ అనేది సామ యొక్క పేరు కాదు. ఈ రాజన సామము లేకుంటే బృహత్ సామము ఆ విధంగా చెప్తున్నప్పుడు అక్కడ సామ యొక్క పేరు అది. ఇక్కడ సర్వసామ సర్వ శబ్దము సామ యొక్క పేరు కాదు, రైట్. సర్వము అందు పైన సర్వ విషయ సామ విధ ఫలం, సర్వ విషయ సామ, సర్వసామ అంటే సర్వము విషయముగా కలిగినటువంటి సామ, పేరు కాదు అది. ఆ విధంగా ఏవం ఏతత్ సామ, ఏతత్ సామ అంటున్నప్పుడు కూడా ఏతత్ రాజ్న సామ ఆ విధంగా పేరు చెప్పకుండా ఏతత్ సామ అని చెప్పారంతే. ఏతత్ సామ, ఈ సామను ఏవం వేద, శృతి ఏ విధంగా చెప్పిందో మొదటి మంత్రంలో ఆ విధంగా ఎవడైతే ఉపాసిస్తున్నాడో, రైట్. ఆ ఏతస్మిన్ ఏవం వేద, ఈ విధంగా తెలుసుకోవడం, right? ఈ విధంగా తెలుసుకోవడం అని ఆ సామకు ఇంకొక విశేషణం ఏంటది, సర్వస్మిన్ ప్రోతం సామ. అంతటా సర్వస్మిన్, సర్వము యందు ప్రతిష్ఠితమైనటువంటి వ్యాపించినటువంటి ఈ సామను ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ఫలాన్ని ఏం పొందుతున్నాడు, సర్వగంహ భవతి, వాడు సర్వము అయిపోతున్నాడు. సర్వగం, సర్వగం గం అది అది కేవలం ధ్వని. సర్వం, సర్వం భవతి, సర్వము అయిపోతున్నాడు. సర్వం అవడం ఏంటి, సర్వము అవడం సర్వాత్మభావంగా తీసుకుంటే అది జ్ఞానఫలమై కూర్చుంటుంది. ఉపాసనకి జ్ఞానఫలం అలా చెప్తారు. అందుకని భాషలో చూస్తాము సర్వం భవతి అంటున్నప్పుడు సర్వేశ్వర అంటే సర్వనియంత. ఈశ్వర శబ్దము ఐశ్వర్యము కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అని. ఈశ్వర అంటే సామర్థ్యము కలిగినటువంటి వాడు. పరమేశ్వరునికి ఈశ్వర సంజ్ఞను చెప్తున్నప్పుడు సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారకుడుగా చెప్పుకుంటాం, రైట్. అదే విధంగా ఐశ్వర్యము కలిగినటువంటి యోగి పుంగవులను కూడా యోగీశ్వరులు, మునీశ్వరులు అని చెప్తాము. సో ఈశ్వర శబ్ద ప్రయోగము కేవలము పరమాత్మ సృష్టికర్త అనే అర్థమే కాకుండా ఆయా ఫలాలను పొందినటువంటి వాడు, ఆయా సామర్థ్యాన్ని పొందినటువంటి వాడు, ఆయా శక్తులను కలిగినటువంటి వాడు అనే అర్థంలో కూడా ప్రయోగిస్తాము. లోకంలో కూడా ఆ విధంగా ప్రయోగాలు ఉన్నాయి, రైట్. ఈశ్వర శబ్దము ఆ విధంగా ప్రయోగించబడుతుంది. ఇక్కడ సర్వం అంటే సర్వేశ్వర అని అర్థం తీసుకోవచ్చు అని మనం భాష్యంలో చూస్తాం, రైట్. భాష్యంలో సర్వం భవతి అంటే సర్వేశ్వరో భవతి ఇత్యర్థ. సర్వేశ్వర, సర్వస్య ఈశ్వర, సర్వేషాం ఈశ్వర. ఎందుకంటే ఈ సామ ఏ సామనైతే ఉపాసిస్తున్నాడో ఆ సామను ఏ విధంగా ఉపాసిస్తున్నాడు, ఇది సర్వము అని ఉపాసిస్తున్నాడు. దాని ఫలం ఏం కావాలి, ఆ సర్వము అదే ఫలం కావాలి. యద్భావం తద్భవతి. ఏ భావాన్నైతే నిరంతరము హృదయంలో భావిస్తాడో ఆ భావమే అవుతున్నాడు. అందుకనే మనస్సులో శుద్ధ భావాలు, సాత్విక భావాలు కలిగి ఉండాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. పెద్దలు చెప్తూ ఉంటారు సాత్విక భావాలు కలిగి ఉండాలి మనస్సులో. ఆ సాత్విక భావాలు నిరంతరము కలిగి ఉంటున్నప్పుడు వ్యక్తిలో సాత్వికత ఏర్పడుతుంది. రాజసిక భావాలు, ద్వేష భావాలు వద్దు అని. యద్భావం తద్భవతి. సో ఆ విధంగా ఇక్కడ సర్వం అని అని నిరంతరం ఉపాసిస్తున్నాడు.
ఏ సామనైతే పట్టుకున్నాడో ఆ సామని సర్వం అని చూస్తున్నాడు, దాన్నే ఉపాసిస్తున్నాడు, దానిలోనే ఉంటున్నాడు కాబట్టి వాడు సర్వం అవ్వాలి, సర్వం వాడికి లభించాలి ఫలంగా. ఫలంగా సర్వం లభించినప్పుడు వాడు అధీనంలో సర్వం వస్తుంది కాబట్టి వాడు సర్వేశ్వరుడు అవుతున్నాడు. ఆ విధంగా సర్వం భవతి సర్వేశ్వరో భవతి ఇత్యర్థః. నిరుపచరిత స్వభావే దిక్స్థే దిక్స్థేభ్యో బలిప్రాప్త్యనుపపత్తేః. నిరుపచరిత స్వభావే ఇది ఆ ఉపచార ఉప ఉపచార ప్రయోగం, ఔపచారికము అంటాం కదా, ఉపచార ప్రయోగం, ఔపచారికం అంటే గౌణ ప్రయోగం. నిరుపచరిత నిరుపచరిత అంటే గౌణ ప్రయోగంగా కాకుండా, అంటే ఈ ఈ పదానికి సర్వం సర్వం భవతి అనే పదానికి సాక్షాత్ అర్థం, వాచ్యార్థాన్ని, ముఖ్యార్థాన్ని గనుక తీసుకుంటే అప్పుడు తర్వాత మంత్రంలో ఫలం, వేరే ఫలం చెప్పబడుతా ఉంది. ఉపాసన ఫలాలు రెండు రకాలుగా ఉంటున్నాయి, మనం చూస్తూ వస్తున్నాం. దృష్ట ఫలాలు, అదృష్ట ఫలాలు. దృష్ట ఫలాలు అంటున్నప్పుడు మనకు ఇక్కడే ఈ లోకంలో ఉండగా తెలిసేటువంటి ఫలాలు, కలిగేటువంటి ఫలాలు, రైట్. అలా కాకుండా అదృష్ట ఫలాలు అంటున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకం ఈ శరీరం, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మరణానంతరం కలిగేటువంటి ఫలాలు, రెండు రకాల ఫలాలు చెప్తారు, రైట్. సో ఇక్కడ దిక్స్థేభ్యో బలి ప్రాప్తి. సో దిక్స్థేభ్య దిక్స్థ దిక్షు స్థితం ఇది దిక్స్థ. దిక్కులలో ఉన్నటువంటి ఏ దిక్కు, అన్ని దిక్కులు, దశ దిశలు. దశ దిశలు అంటే బ్రహ్మాండం అంతా, అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల ప్రాణులు, సకల ప్రాణులు కూడా బలి ప్రాప్తి. బలి అంటే బలి అంటే బహుమతి. ఈ బహుమతులు ఈయనను, ఈ ఉపాసకుణ్ణి, ఈ ఉపాసకుడికి సకల ప్రాణులు ఆయా బహుమతులు అందజేస్తున్నాయి. అంటే సర్వేశ్వరుడు కదా, సర్వేశ్వరో భవతి, సర్వము తన అధీనంలో ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ, ఏ ప్రాణి ఎక్కడ ఏ కాలంలో ఏ భోగాన్ని పొందుతుందో ఆ భోగము ఈయనకే సమర్పితమవుతా ఉంది, ఈ ఉపాసకుడికే సమర్పితమవుతా ఉంది. ఈ ఉపాసకుడి యొక్క భోగమే అయి కూర్చుంది. ఉపాసకుడు ఆ విధంగా భావిస్తున్నాడు, నేను సర్వము అయి ఉన్నాను అనేసి. సర్వము అయి ఉన్నానని భావిస్తున్నాడు కాబట్టి, సామోపాసన ద్వారా సర్వము అయి ఉన్నానని భావిస్తున్నాడు కాబట్టి, చేతన స్వరూపం కదా, చేతన స్వరూపం అయి ఉండి సర్వమై ఉన్నప్పుడు సర్వత్రా చేతన స్వరూపం ఏం చేస్తా ఉంది, లోకంలో భోగాన్ని పొందుతా ఉంది. ఎక్కడ ఏ భోగాలు ఎటువంటివి కలిగినా కూడా చేతన స్వరూపమే తెలుసుకుంటా ఉంది. అయితే ఇది ఉపాసన కాబట్టి, ఉపాసన ఏ విధంగా భావిస్తాడు, సుఖాన్నే భావిస్తాడు కానీ దుఃఖాన్ని భావించడు. భావం తద్భవతి అని చెప్పుకున్నాం కదా, దుఃఖాన్ని ఎందుకు ఎవరైనా దుఃఖాన్ని ఎందుకు భావిస్తారు, సుఖాన్నే పొందాలని కోరుకుంటారు. కాబట్టి సర్వ సుఖాలు, సకల ప్రాణులు, సకల కాలాల్లో, సకల దేశాల్లో ఉన్నటువంటి ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో అది విడికే కలుగుతున్నాయి అని శృతి చెప్పబోతా ఉంది తర్వాత మంత్రంలో. ఆ చెప్పడం ఏదైతే ఉందో వీడు నిరుపచరిత స్వభావ, నిరపేక్షంగా పారమార్థిక స్వరూపమే, యథార్థ పారమార్థికంగా పరమార్థ స్వరూప సర్వాత్మ భావాన్ని పొందితే ఇక సర్వము తానై ఉన్నప్పుడు పొందేవాడు పొందబడేది అనేటువంటి భేదం లేకుండా పోతుంది. ఆ భేదం లేనప్పుడు దిక్స్థేభ్యో బలి ప్రాప్తి అది ఎలా కుదురుతుంది, ఆ వాక్యం కుదరదు, ఆ అర్థం రాదు. అందుకని ఇక్కడ ఉపచరిత స్వభావంగానే తీసుకోవాలి, అంటే గౌణంగానే తీసుకోవాలి. దీన్ని గౌణంగా తీసుకోవాలి కాబట్టి సర్వం అనే పదానికి సర్వేశ్వర అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. సర్వ అనే సర్వం భవతి, వాడే అంతా అయి ఉన్నాడు అని చెప్పడం కుదరదు. ఏకమేవాద్వితీయం అనే అర్థం ఇక్కడ తీసుకోరాదు. ఉపాసనా ప్రకరణంలో ఈ ఫలం సిద్ధవత్ ఫలం, అంటే ఈ సిద్ధస్వరూపం ఏదైతే ఉందో ఆ ఫలం కుదరదు. సిద్ధస్వరూపం కేవలం జ్ఞానం ద్వారా కలుగుతుంది అని ఇక్కడ సర్వం భవతి అంటున్నప్పుడు సర్వేశ్వరో భవతి ఇత్యర్థ. ఆ విధంగా సర్వం అనే పదాన్ని ఈ విధంగా లాక్షణికంగానే అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిరుపచరిత స్వభావే దిక్స్థేభ్యో ప్రాణిభ్య, ఆ సకల ప్రాణుల నుంచి బలి ప్రాప్తి ఏదైతే ఉందో, భోగ ప్రాప్తి ఏదైతే ఉందో అది కుదరదు. మూడో మంత్రం తదేశ శ్లోకో యాని పంచధా త్రీణి తేభ్యో నధ్యాయః పరమన్యదస్తిం. తదేశ శ్లోక ఈ విషయంలో, ఈ సందర్భంలో, అంటే ఈ సర్వసామోపాసన సందర్భంలో ఒక శ్లోకము, ఒక మంత్రము, రిక్ మంత్రం ఉంటుంది. ఏంటది? యాని పంచధా త్రీణి, ఏదైతే ఈ సామలో 5 భాగాలుగా చెప్పుకున్నాం. సో 5 భాగాలు హింకారము, ప్రస్తావము, ఉద్గీత,
ప్రత్య ప్రతిహారము, నిధనము అని 5 భాగాలు, అది పంచధా. రైట్, ఐదు భాగాలు. ఈ 5 భాగాలలో త్రీని త్రీని, ఒక్కొక్క భాగంలో మూడు మూడు విషయాలను భావిస్తున్నాం. రైట్, హింకారం అంటే త్రయీ విద్య అని చెప్పుకున్నాం. రైట్, ప్రస్తావం అంటున్నప్పుడు ప్రస్తావం అనే రెండవ భాగాన్ని ఇమే లోకాహ, ఇమే లోకాహ. రైట్, బహువచనం. లోకాహ అనేది బహువచనం కదా. బహువచనం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మూడు నుంచి. ఒకటి ఏకవచనం, రెండు ద్వివచనం, మూడు నుంచి మూడు, నాలుగు, ఐదు అన్ని బహువచనాలే. అందుకని ఇమే లోకాహ అంటే మూడు, కనీసం మూడు ఉండాలి. మూడింటితోనే బహువచనం కుదిరినప్పుడు 4, 5, 6, 7 వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఇమే లోకాహ అంటే మూడు లోకాలు. రైట్, మూడు లోకాలు భూర్భువస్సువః అని రెండవది ప్రస్తావం. ఇక ఉద్గీత, ఉద్గీతలో మళ్ళీ మూడు అంశాలు: అగ్ని, వాయు, ఆదిత్యాని. అందుకని ఈ విధంగా పంచధా అంటే హింకారాది పంచధా. హింకారాది రూపంగా 5 రూపాలలో ఒక్కొక్క ఐదు విభాగాలలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మూడేసి రూపాలు ఉన్నటువంటి ఈ ఉపాసన. రైట్, అదే విధంగా ప్రతిహారంలో కూడా మూడు అంశాలు: నక్షత్రాలు, పక్షులు, ఈ కిరణాలని. అదేవిధంగా నిధనంలో కూడా మూడు అంశాలు: సర్పాలు, గంధర్వులు, పితరులు అని. ఈ విధంగా ఏ ఉపాసన అయితే ఉందో, రైట్, యాని పంచధా త్రీణి త్రీణి, ఈ విధంగా ఏ ఉపాసన అయితే ఉందో, తేభ్యో న జాయః, అంతకంటే గొప్పదైనటువంటిది. తేభ్యో న జాయః, వాటికంటే గొప్పదైనటువంటిది ఏమీ లేదు. పరం అన్యత్ తేభ్యో పరం అన్యత్, మళ్ళీ తేభ్యో పరం అన్యత్ నాస్తి, వాటిని అతిక్రమించినటువంటిది, పరం శ్రేష్టమైనటువంటిది, దీనికంటే కూడా శ్రేష్టమైనటువంటిది ఇంకొకటి లేదు అని ఈ ఉపాసన యొక్క స్తుతి. ఈ ఉపాసన ఏదైతే శృతి ఇక్కడ ఉపదేశించిందో ఈ ఛాందోగ్యోపనిషత్తులో, ఈ ఉపాసన గురించి, ఈ ఉపాసనను స్తుతిస్తూ ఒకానొక రుక్ మంత్రం ఉంది అని, ఈ ఉపాసన శ్రేష్టమైనటువంటిది, దీన్ని ఉపాసించాలి అని చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఉపాసన యొక్క స్తుతి స్వయం శృతియే చెప్తా ఉంది మళ్ళీ. రైట్, శృతే ఇంకొక చోట ఇంకొక రుక్మంత్రంలో ఈ ఉపాసన స్థుతి ఉంది, ఇక్కడ ఉపాసన విధానం జరిగింది. సో ఈ ఉపాసన స్తుత్యము, ఈ ఉపాసన స్వయం శృతి చేత స్తుతించబడింది కాబట్టి దీన్ని అనుసరించాలి అని. తదేతస్మిన్ అర్థే ఏష శ్లోకో మంత్రోపి అస్తి. ఏతస్మిన్ అర్థే, ఈ విషయం ఎందు అంటే ఈ ఉపాసన ఎందు, ఈ ఉపాసనా విషయం ఎందు ఒకనొక రుక్మంత్రం ఈ విధంగా ఉంది. పంచధా, యాని పంచధా, పంచధా ఇద్ధా ప్రకారార్థంలో. సో యాని పంచధా అంటే పంచప్రకారేణ హింకారాది విభాగై ప్రోక్తాని, హింకారాది విభాగై పంచప్రకారేణ ప్రోక్తాని. ఈ సామోపాసనే అయితే హింకారాది విభాగంగా కేవలం సామలో ఈ విధంగా భావించు అని ఒక రకంగా కాకుండా, సామలో 5 భాగాలు ఉన్నాయి కాబట్టి ఐదింటిలో ఐదు భావనలు చెప్తామంది కాబట్టి పంచప్రకారేణ 5 ప్రకారములుగా హింకారాది విభాగై ప్రోక్తాని. అందులో మళ్ళీ త్రీణి త్రీణి, ఒక్కొక్క దాంట్లో మూడేసి భావనలు, త్రయీ విద్యాదీని. ఆ విధంగా తేభ్య పంచత్రికేభ్యో 5 3 15, పంచత్రికేభ్య 5 మూడుగా ఉన్నటువంటి సమూహాలు. ఈ మూడుగా ఉన్నటువంటి సమూహాలు ఒక్కొక్క గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ ఎన్ని ఉన్నాయి? 5. సో పంచత్రికేభ్యో జాయ, వీటికంటే కూడా మహత్తరం పరం చ, దీనికంటే గొప్పదైనటువంటిది మహత్తరం. జాయ అంటే మహత్తరం, గొప్పదైనటువంటిది. పరం చ, పరం అంటే ఇంకా పరం వ్యతిరిక్తం, దీనికంటే వేరుగా అంత ధీటైనటువంటిది. అంటే దీనికంటే గొప్పది, సమానమైనది. దీనికంటే గొప్పది కానీ సమానమైనది కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే జాయహాను మహత్తరం అని చెప్పుకుంటాం కదా. ఇంతకంటే గొప్ప సామోపాసన లేదిక. చివరి సామోపాసన ఇది, చివరి సామోపాసన కాబట్టి దీన్ని స్తుతించడం. సర్వసామోపాసన కదా. అన్ని సామలు ఏదైతే చెప్పుకున్నామో వాటన్నిటి దృష్ట్యా ఈ ఉపాసన చెప్పుకుంటున్నాం. అందుకని దీనికంటే గొప్పదైనటువంటిది కానీ దీనికంటే వేరైనటువంటిది ఇంకొకటి ఇటువంటిది, దీనికంటే వేరుగా ఇటువంటిది ఇంకొకటి లేదు. పరంచ అంటే వ్యతిరిక్తం, అన్యద్ వస్తువంతరం. అన్యద్ అంటే వస్తువంతరం ఉపాసనాంతరం, ఇంకొక ఉపాసన లేదు. నాస్తి న విద్యతే ఇత్యర్థః. తత్ర ఏవ హి సర్వస్య అంతర్భావః. ఎందుకని ఇంతకంటే గొప్ప ఉపాసన లేదు? సర్వస్య తత్ర అంతర్భావ, ఈ ఉపాసనలో. ఎందుకంటే సర్వసామ అని చెప్పుకున్నాం. మీరు రాజన సామ తీసుకున్నా, బృహత్ సామ తీసుకున్నా, రైట్,
రథంతర సామని తీసుకున్నా అవన్నీ కూడా ఈ సర్వసామలు అంతర్భావాలే. అన్నింటిని కూడా ఈ దృష్టితో ఉపాసన చేయొచ్చు. ఏ సామానైనా ఈ దృష్టితో ఉపాసన చేయొచ్చు కదా. అందుకని సామాన్య ఉపాసన ఇది. సామాన్యంలో విశేషాల యొక్క అంతర్భావం ఉంటుంది. విశేషము అంటున్నప్పుడు ఆ సామాన్య వస్తువే ఒకానొక అట్రిబ్యూట్ గుణాన్ని, ఒకానొక విశేష గుణాన్ని కలిగి ఉంటుంది. ఎవరు? గుణి. గుణ గుణి ఈ రెండు సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ద్రవ్యానికి ద్రవ్యంలో గుణాలు ఉంటాయి. రైట్. సో గుణాలకు అతిరిక్తంగా, గుణాల కంటే స్వతంత్రంగా ఒక ద్రవ్యం ఉంటుంది. సో ఆ విధంగా ఈ సామాన్యం అనేటువంటి విషయానికి కొన్ని విశేషణాలు చేర్చినప్పుడు ఏదో ఒక విశేషణం చేర్చినప్పుడు ఒక విశేషం ఏర్పడుతూ ఉంది, ఇంకొక విశేషణం చేర్చినప్పుడు ఇంకొక విశేషం ఏర్పడుతుంది. రైట్. ఆ విధంగా ఒకే సామాన్యం అనేక రూపాలుగా అనేక విశేషణాలతో ప్రకటమవుతుంది. కానీ అందులో ఉండే సామాన్యం ఒకటే కదా. అందుకని విశేషాలన్నీ సామాన్యంలో లీనమై ఉంటాయని. అందుకని ఈ మిగిలిన ఉపాసనలన్నీ కూడా ఈ సామాన్య సర్వసామాన్యం చెప్పుకున్న దాంట్లో మిళితమై ఉన్నాయి, అంతర్లీనమై ఉన్నాయి. అందుకని ఇదే శ్రేష్టము. 4వ మంత్రం చూద్దాం. యస్తద్వేద సవేద సర్వగం సర్వాదిశో బలివస్మై హరంతి సర్వమస్మిత్యుపాసీత తద్వ్రతం. యస్తద్వేద, ఎవడైతే ఈ విధంగా ఈ ఉపాసన తెలుస్తున్నాడో, రైట్, యహ తద్వేద, ఈ విధంగా సర్వసామోపాసనను ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో, మళ్ళీ ఫలమే. ముందు 2వ మంత్రంలో ఫలం చూశాము, మళ్ళీ 3వ మంత్రంలో స్తుతి, 4వ మంత్రంలో మళ్ళీ ఫలం. యస్తద్వేద సర్వగం వేద, వాడు సర్వాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ ఉపాసనను ఎవడైతే తెలుసుకుంటున్నాడో, ఈ ఉపాసన ద్వారా భావిస్తున్నటువంటి సంపూర్ణ బ్రహ్మాండాన్ని తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని సర్వాన్ని ఫలంగా పొందుతున్నాడు. అది కూడా మనం 2వ మంత్రంలో చూసాము. సర్వాన్ని ఫలంగా పొందిన తరువాత వాడికి ఇంకొక ఫలం ఏంటిది? సర్వాదిశో బలిం అస్మై హరంతి. అస్మై ఉపాసకాయ, ఈ ఉపాసకుడి గురించి సర్వాహ దిశ, దిశలు. దిశలు అంటున్నప్పుడు దిశలు వీడికి అస్మై బలిం హరంతి. బలిం భోగ్యం, సుఖాన్ని దిశలు ఇస్తున్నాయి. దిశలు సుఖాన్ని ఎలా ఇస్తాయి? అందుకని దిశలు అంటున్నప్పుడు ఆ దిశలలో ఉన్నటువంటి ప్రాణులు. ఈ సుఖం చేతన ధర్మం. జడ వస్తువులు, ఒక కుర్చీయో, ఒక బల్లనో, రైట్, ఒక భవనమో, ఇవి సుఖాన్ని ఎలా పొందుతాయి? దుఃఖాన్ని ఎలా పొందుతాయి? రైట్. సో సుఖాన్ని దుఃఖాన్ని పొందేది చేతనతత్వమే. ఏ చేతనతత్వం అయితే సుఖాన్ని పొందుతుందో అది కదా సుఖాన్ని ఇవ్వగలిగేది. సుఖమే లేనటువంటి జడ వస్తువు సుఖాన్ని ఎలా ఇస్తుంది? అందుకని సుఖం కలిగేది, పొందేది, ఇచ్చేది చేతనతత్వమే. అందుకని సర్వాదిశ, సకల దిక్కులు అంటున్నప్పుడు ఆ సకల దిక్కుల్లో ఉన్నటువంటి సకల ప్రాణులు, ఆ సకల ప్రాణులు కూడా అస్మై ఉపాసకాయ, ఈ ఉపాసకుడికి బలిం హరంతి, భోగ్యాన్ని ప్రసాదింపజేస్తున్నాయి, కలిగింపజేస్తున్నాయి. అది ఫలం. సర్వమస్మీతి ఉపాసీత తద్వ్రతం. ఇక ఇంతకుముందు చెప్పుకున్న ఉపాసనలలో, రైట్, విశేష సామోపాసనలలో వ్రతం చెప్పుకున్నాం. ఆ ఉపాసకుడు పాటించవలసినటువంటి నియమం, తప్పక పాటించవలసినటువంటి నియమం ఏంటిది? సర్వం అస్మి ఇది ఉపాసీత. సర్వము అయి ఉన్నాను అని వాడు భావిస్తూ ఉండాలి. ఆ భావనతో ఉపాసించాలి. ఆ భావన యొక్క ఫలం ఈ విధంగా సర్వాత్మకత ఏర్పడుతూ ఉంది. అందుకని సర్వమస్మీతి ఉపాసీత తద్వ్రతం, అది వ్రతం, అదే వ్రతం అని ఈ ద్విరుక్తి, సర్వత్ర ద్విరుక్తి ఆ టాపిక్, ఆ ప్రకరణం ముగిసింది చెప్పడానికి. ఇక్కడ కూడా తద్వ్రతం అని ద్విరుక్తి ఈ సామోపాసనలు ముగిశాయి అని చెప్పడానికి. భాష్యంలో ఏతద్ యథోక్తం సర్వాత్మకం సామవేద స వేద సర్వం స సర్వజ్ఞో భవతి ఇత్యర్థః. యథోక్తం యహ తద్వేద తదంటే తత్సామవేద. సామని ఎవడైతే తెలుసుకున్నాడో అంటే ఉపాసిస్తున్నాడు. ఎటువంటి సామ? యథోక్తం సర్వాత్మకము. రైట్. పంచధా ఈ ఐదు ప్రకారాలు, మళ్ళీ త్రికంగా త్రీణి అని. అటువంటి ఈ సామను, సర్వాత్మకమైనటువంటి సామను ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు సర్వం వేద, వాడు సర్వాన్ని ఉపాసిస్తున్నాడు, సర్వాన్ని భావిస్తున్నాడు. ఎందుకంటే సామ సర్వమై ఉంది.
అటువంటి వాడు సర్వజ్ఞో భవతి ఇత్యర్థ. సర్వం వేద, సర్వాన్ని తెలుసుకుంటున్నాడు. సర్వాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. సర్వజ్ఞో భవతి. ఈ సర్వజ్ఞత్వం అని కూడా మనం ఈశ్వరుడి యొక్క విశేషణంగా చెప్పుకుంటాం. సర్వజ్ఞ, సర్వవిత్ అని. సంపూర్ణ బ్రహ్మాండాన్ని సామాన్యంగాను విశేష రూపేణ అపి, సామాన్యంగాను విశేషంగాను, సకల విశేషాలతో కూడి తెలుసుకునేటువంటి వాడు ఈశ్వరుడు. ఉపాసనలో మనం సర్వజ్ఞత చెప్పుకుంటున్నప్పుడు ఈ విశేష అంశానికి ప్రాముఖ్యత లేదు, సామాన్యంగా తెలుసుకుంటున్నాడనే తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. త్రైవిద్య, అన్ని అన్ని మూడు, ఈ ఈ ఈ ఇహింకారము, సామ ఋగ్యజుస్సామలు అని చెప్పి తెలుసుకోవడం. ఆ ఋగ్యజుస్సామల్లో ఎన్ని రుక్కులు, ఎన్ని సామలు, ఎన్ని యజుషులు అనేటువంటి మళ్ళీ విశేషాలు. ఆ ఒక్కొక్క రుక్కు ఏ విధంగా ఉంది అవన్నీ విశేష జ్ఞానం. విశేష జ్ఞానం అది వేరు కదా. సో అలా కాకుండా సామాన్య జ్ఞానంగా చెప్పుకుంటాం. సర్వజ్ఞో భవతి ఇత్యర్థ. ఇక వాడికి ఫలం ఏముంది? సర్వాహ దిశ. దిశ అంటున్నప్పుడు సర్వదిక్స్థాహ, దిక్స్థ దిశే దిక్షు స్థిత, దిక్షు స్థితాహ. ఆ దిక్కులలో నెలకొన్నటువంటి వాళ్ళు, ఆ దిక్కులలో ఉన్నటువంటి సకల ప్రాణులు, సర్వదిక్స్థాహ అందరూ కూడా అస్మై, అస్మై ఏవం విదే ఏవం విత్ ఏవం వేత్తి, ఈ విధంగా తెలుసుకున్నటువంటి ఉపాసిస్తున్నటువంటి ఉపాసకుడికి బలిం భోగం హరంతి, హరంతి ప్రాపయంతి, కలగజేస్తున్నాయి. అంటే కలగజేస్తున్నాయి అంటే వీడు, ఈ ఉపాసకుడు సర్వాత్మ నేనే సర్వం అని భావిస్తున్నాడు కదా. నేనే సర్వము అని భావిస్తున్నప్పుడు సర్వము ఏంటి? నేను సర్వము. చేతన కాకుండా జడమవుతాడా? జడం అవ్వడు. సో సర్వము నేను అంటే ఏంటి? సర్వము నేను అంటే సర్వాత్మ స్వరూపము, అంతటా వ్యాపించినటువంటి చేతనతత్వాన్ని, జడతత్వం కాదు కదా. అంతటా వ్యాపించినటువంటి చేతనతత్వాన్ని. అంతటా వ్యాపించిన చేతనతత్వం ఏంటి? ఆయా ఉపాధుల్లో ఉన్నటువంటి చేతనతత్వము ఆయా ఉపాధుల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే కదా. ఆయా ఉపాధుల్లో ఉన్నటువంటి జీవుడే కదా. సో ఆయా ఉపాధులలో ఉన్నటువంటి జీవుడే ఆయా ఉపాధుల ద్వారా భోగాన్ని పొందుతున్నాడు. ఆ భోగాన్ని పొందేది ఎవడు? నేనే అని భావిస్తున్నాడు కాబట్టి వీడికి ఆ ఫలం లభిస్తా ఉంది. ఆ ఫలం లభించడము ఆ ప్రాణులు, ఆ సకల ప్రాణులు కూడా ఎవరికి ఇస్తున్నాయి భోగాన్ని? ఆయా జ్ఞానేంద్రియాల చేత, కర్మేంద్రియాల చేత, మనస్సు చేత, బుద్ధి చేత పొందేటువంటి సకల విషయాలను ఎవరికి సమర్పిస్తున్నాయి? ఆ క్షేత్రజ్ఞుడికే. ఆ క్షేత్రజ్ఞుడు వీడే, నేనేని భావిస్తున్నాడు కదా. సో వీడికి ఆ ప్రాణులు, సకల దిక్కుల్లో ఉన్నటువంటి సకల ప్రాణులు వీడికి భోగాన్ని కలిగిస్తున్నాయి. సర్వాహ దిశ అంటే సర్వదిక్స్థాహ అస్మై ఏవం విదే ఏవం ఉపాసకాయ బలిం హరంతి భోగం ప్రాపయంతి అని ఇత్యర్థ. సర్వమస్మి, సర్వం అస్మి, అస్మి భవామి, అస్ధాతు భూధాతు ఒకటే అర్థం. సర్వమస్మి భవామి ఇది ఏవం ఏతత్ సామ ఉపాసీత. ఈ విధంగా ఈ సామ, ఏతత్ సామ, ఈ సర్వసామాన్ని ఈ విధంగా సర్వమస్మి అని భావిస్తూ దీన్ని ఉపాసించాలి. తస్య ఏతదేవ వ్రతం, వాడికి ఇదే వ్రతం. అంతకుముందు మనం ఋతువుల దృష్టి చూసినప్పుడు ఋతువులను నిందించరాదు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ మాత్రము సర్వము నేనే అని భావించడం మాత్రమే వాడి వ్రతం. వాడు ఆ విధంగా నిరంతరము నియమంగా విధిపూర్వకంగా శృతి విధిస్తా ఉంది కదా. కాబట్టి ఆ విధిని దాటితే ఉపాసన సఫలం ఎలా అవుతుంది? ఉపాసన చక్కగా నెరవేరాలంటున్నప్పుడు సకల విధి విధి విహితంగా, అంటే విధివత్ ఏ విధంగా విధించబడిందో ఆ విధంగానే చేయాలి. కాబట్టి విధిని అనుసరిస్తూ వాడు ఆ విధంగా నిరంతరము సర్వము నేను అని భావించాలి. తస్య ఏతద్ వ్రతం ద్విరుక్తి సామోపాసన సమాప్త్యర్థ. ఇక్కడ ద్విరుక్తి, తద్వ్రతం అని చెప్పడం ఏదైతే ఉందో ఇక్కడికి సామోపాసనలు ముగిశాయి. అందుకని చివరి సర్వసామోపాసన, దానికి స్తుతి కూడా ఋక్మంత్రం చేత. ఇక ఇంకా కొన్ని ఉపాసనలు ఉన్నాయి ఈ 2వ అధ్యాయంలోనే. సామోపాసన ముగిసింది కానీ ఇంకా కొన్ని ఉపాసనలు ఉన్నాయి, చూపిస్తున్నాడు ఇక్కడ. మూడవ ఏకవింశ ఖండ, ద్వితీయాధ్యాయస్య ఏకవింశ ఖండ వినర్ది సామోపాసనం. ఇది చూద్దాం. సామోపాసన ప్రసంగేన గాన విశేషాది సంపత్ ఉద్గాతు ఉపదిశ్యతే ఫల విశేష సంబంధాత్. సామోపాసన ప్రసంగం, సామోపాసనలు ముగిశాయి కానీ ఆ సామోపాసన సందర్భంగా సామోపాసన కాకుండా
సామకు సంబంధించినటువంటి గాన విశేషం. సామ అంటేనే గీతి ఉంటుంది. గీతి గానము. ఆ గానంలో స్వరాలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఉపాసన ఇప్పుడు ఉద్గాతు గాన విశేషాది సంపద ఉపదిశ్యతే. గాన విశేషాదులు ఏవైతే ఉద్గాత ఏ ఉద్గానాన్ని అయితే చేస్తున్నాడో సామగానంలో ఉద్గాత ప్రధాన ఋత్విక్, సామవేదానికి సంబంధించినటువంటి ప్రధాన ఋత్విక్ ఉద్గాత. ఆ ఉద్గాత ఉద్గీతను గానం చేస్తాడు. ఆ ఉద్గీతను గానం చేస్తున్నప్పుడు అది ఒక భాగం సామలో. మొదటి అధ్యాయం అంతా కూడా ఈ ఉద్గీతోపాసనే చూసాం. ఓంకారోపాసన అంటే అక్కడ ఉద్గీత అవయవమైనటువంటి ఓంకారము, దాన్నే ఉద్గీత అని చెప్పుకున్నాము, దాని ఉపాసన. ఆ ఉద్గీత యొక్క గానకర్త ఉద్గాత ఉద్గీతను గానం చేస్తున్నప్పుడు ఆ గాన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు సంపత్. సంపత్ అంటే గుణారోపణ, భావారోపణ. సో గాన విశేష సంపద ఉపాసనలు. సో గాన విశేషాది, అందులో ఉండేటువంటి గాన విశేషాలు ఆది. ఆది పదం చేత అందులో స్వర మాత్ర ఇత్యాదులు. గానము ఎలా ఉంటుంది? వర్ణాత్మకంగా శబ్దాత్మకంగానే ఉంటుంది, రైట్? సో ఆ వర్ణాత్మకమైనటువంటి ఆ గానంలో ఏమున్నాయి? స్వరాలు ఉన్నాయి, వర్ణాలు ఉన్నాయి. వర్ణాలు వచ్చినప్పుడు అందులో అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు వస్తాయి. అందులో ఆ, కంఠ్యాలు ఉంటాయి, కంఠం నుంచి ఉచ్చరించబడేటువంటి కా ఖా గా గా గా. తాళవ్యాలు ఉంటాయి, చా చా జా జా యా. ఓష్ట్యాలు ఉంటాయి, పా పా బా బా మా. రైట్? ఇవన్నీ కూడా, రైట్? సో ఈ విధంగా బలం, మాత్ర ఇత్యాదులన్నీ ఇత్యాదులు. అది గాన విశేష ఆది. గాన విశేషాది ఆ భావన, ఆ సంపద ఉపాసన ఇక్కడ ఉపదిశ్యతే. ఉద్గాత యొక్క గాన విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఉద్గీతను పాడేటువంటి ఉద్గాత ఆ ఉద్గానంలో ఉండేటువంటి విశేషాలను ఉద్దేశిస్తూ ఉపాసన. అంటే ఈ ఉపాసనకు విషయము ఉద్గాత గాన విశేషాదులు. ఉద్గాతే గానం చేస్తున్నాడు, అందులో గానము ఇతర విశేషాలన్నీ కూడా ఉపాసన విషయం ఇక్కడ. ఈ ఉపాసన ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది? సామోపాసనం చెప్పిన తర్వాత సామ అవయవం, మళ్ళీ సామ అనేది కర్మాంగం కాబట్టి సామోపాసనలు కర్మాంగోపాసనలు. మళ్ళీ ఇక్కడ ఆ ఈ సామ కర్మాంగమైనటువంటి సామ, ఆ సామావయమైనటువంటి ఉద్గ ఉద్గీత ఉద్గీత ఇత్యాది భాగాలు, అందులో మళ్ళీ గాన విశేషాలు. ఆ గాన విశేషాల గురించి ఎందుకు ఉపాసన అంటే ఫల విశేష సంపద. ఫల విశేషం ఉంది వీటికి, కాబట్టి ఈ ఉపాసనకు కూడా ఫల విశేషం ఉంది. ఆ గాన విశేషాదుల యందు భావన ద్వారా, విశేష భావనల ద్వారా విశేష ఫలాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ ఫల విశేషాలు శృతి అంతా కూడా ఈ కర్మ భాగం అంట. కర్మ అంటే ఉపాసన కూడా. ఈ కర్మ ఉపాసన భాగం అంతా కూడా చెప్పుకున్నాం మనం, ఇష్ట సాధనతా జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది ఇష్ట వస్తువు, దీనికి ఇది సాధన, ఇష్ట సాధన. ఇదం మదిష్ట సాధనం, ఇది నా ఇష్ట సాధన అని జ్ఞానం ఎవడికైతే ఏ విషయంలో అయితే కలుగుతుందో వాడు ఖచ్చితంగా ఆ విషయాన్ని అనుష్ఠానం చేస్తాడు. లోకంలో కూడా అంతే. మనకి ఏదో ఒక నచ్చిన వస్తువు ఉంది, ఆ నచ్చిన వస్తువుని పొందే ఉపాయం తెలిసినప్పుడు ఆ వ్యక్తి సోమరి కాకపోతే ఆ వ్యక్తి ఆ ఉపాయాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. ఆ ఉపాయం ద్వారా ఆ ఉపేయాన్ని, ఉపాయము ఉపేయము కదా, ఉపాయం ద్వారా ఆ ఉపేయాన్ని, వస్తువుని పొంద ప్రయత్నం చేస్తాడు. సహజం అది. అదేవిధంగా వేదము సకల ఇష్ట వస్తువుల యొక్క సాధనలు చెప్పిన తర్వాత ఈ కామీ పురుష, సో కామనలు కలిగినటువంటి పురుషుడు, నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి ఆ జ్ఞానాన్ని పొంది, రైట్, ఈ ఇష్ట వస్తువుకి ఇది సాధనము అని జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం చేస్తాడు? వాడికి ఆల్రెడీ ఇష్టం ఉంది. ఇష్టం అంటేనే రాగము. రాగం ఉంది. సో రాగం ద్వారా ప్రేరితుడవుతున్నాడు. రాగం ద్వారా ప్రేరితుడై ఆ కర్మను అనుష్ఠానం చేస్తాడు, ఆ కర్మను పాటిస్తాడు, ఆచరిస్తాడు. తప్పక ఆచరిస్తాడు. ఎందుకంటే వాడి మనసులో ఆల్రెడీ ఆ ఇచ్ఛ ఉంది. ఆ ఇచ్ఛకు మార్గాన్ని చూపిస్తా ఉంది వేదము. అందుకని వేదం అంతా కూడా విధి నిషేధాత్మకంగా ఉంటుంది అని మీమాంసకుల మతం. వేదమంతా విధి నిషేధాత్మకంగా, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు. ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్తున్నప్పుడు ఆ చేస్తే ఏం ఫలం వస్తుంది, రైట్? ఈ చెయ్యకూడదు చేస్తే ఏ దోషం కలుగుతుంది, ఇవి శృతి చెప్తుంది. ఇది చేయాలి, చేస్తే నీకు ఏ ఫలం కలుగుతా ఉంది, ఏ పాజిటివ్ ఫలం కలుగుతా ఉంది. ఇది చెయ్యకూడదు, ఈ చెయ్యకూడని పని చేస్తే నీకు ఏ నెగిటివ్ ఫలం కలుగుతా ఉంది, రైట్? ఈ విధంగా నిషేధాలన్నీ కూడా
ఈ పాపకర్మల యొక్క నిషేధాలు చెప్పబడతాయి, పుణ్యకర్మల యొక్క విధులు. పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు చేయొద్దు. పాపకర్మలు చేస్తున్నప్పుడు నారకీయ ఫలాలు, పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు స్వర్గీయ ఫలాలు, ఈ విధంగా ఫలాలు కలుగుతున్నాయని వేద స్వరూపం ఆ విధంగా. ఇక జ్ఞానకాండ దాన్ని కొంచెం వేరుగా, ఉపనిషత్ భాగాలు దాన్ని కొంచెం వేరుగా లేదా అత్యంత విలక్షణంగా కూడా చెప్పుకోవచ్చు. అత్యంత విలక్షణంగా ఆ ఇష్టవస్తు ప్రాప్తి దాన్ని దాటి, ఆ ఇష్టవస్తు ప్రాప్తి అంతా కూడా అజ్ఞాన పరిధిలో ఉంది అని చూపిస్తూ దాన్ని దాటి జ్ఞానము ద్వారా స్వరూపాన్ని తెలుసుకోవడం అని ఇక్కడ అది ఈ విధంగా వేదంలో రెండు భాగాలుగా చెప్పుకుంటాం, జ్ఞానకాండ, కర్మకాండ. రైట్. సో ఆ విధంగా ఆ, ఈ ఈ పూర్వకాండ ఇంక్లూడింగ్ మన ఉపాసనలతో సహా ఇదంతా కూడా ఇష్ట సాధనతా జ్ఞానమే ఇక్కడ ఉంటుంది కాబట్టి, ఫల విశేషం ఉంది కాబట్టి, ఆ ఫల విశేష సంబంధం ఉన్నటువంటి ఈ ఉపాసన కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకని ఈ వేదము సంపూర్ణ బ్రహ్మాండానికి, మన భూప్రపంచానికి మాత్రమే అని కాదు, సంపూర్ణ బ్రహ్మాండానికి, సంపూర్ణ బ్రహ్మాండానికి ఒక మాన్యువల్ లాంటిది. రైట్. ఏ తాళం చేత ఏ గది ఓపెన్ అవుతుంది అని చెప్పేదే వేదం. రైట్. ఏ ఏ ఫలాలు ఏ ఏ కర్మల ద్వారా కలుగుతున్నాయని కదా. సో అందుకని ఫల విశేష సంబంధం ఉండడం చేత ఈ ఉపాసన కూడా చెప్పాల్సి ఉంది. అందుకని శృతి చెప్తా ఉంది. ఇది వినర్ది సామోపాసన. వినర్ది అనేది ఇప్పుడు సామం యొక్క పేరు అవ్వదు కదా, సామోపాసనలు ముగిసిపోయినాయి. అందుకని వినర్ది అంటున్నప్పుడు మనం సామలో ఒక ఉద్గాత ఏదైతే గానం చేస్తున్నాడో ఆ గానము యొక్క విశేషము వినర్ది సామోపాసన. మొదటి మంత్రం చూద్దాము. వినర్ది సామ్నో వృణే పసవ్యం ఇతి అగ్నేరుద్గీతో అనిరుక్తః ప్రజాపతేర్నిరుక్తః సోమస్య మృదు శుక్లష్ణం వాయోస్లక్ష్ణం బలవదింద్రస్య క్రౌంచం బృహస్పతేర్ అపధ్వాంతం వరుణస్య తాన్ సర్వానేవోపాసేవేత వారుణం త్వేవ వర్జయేత్. వినర్ది సామ్నో వృణే, అహం వినర్ది సామ్నో వృణే. వినర్ది అనేటువంటి ఈ సామాన్ని, రైట్, వినర్ది కలిగినటువంటి సామాన్ని, వినర్ది అనే సామము అన్నా లేక వినర్ది అది ఒక గాన విశేషం, వినర్ది అనేటువంటి గాన విశేషం కలిగినటువంటి ఈ సామాన్ని గ్రహిస్తున్నాము. ఓకే. పశవ్యం ఇది ఎందుకు దీన్ని గ్రహిస్తున్నారు? పశవ్యం పశోరియం ఇది పశవ్యం, పశువులకు హితకరమైనటువంటిది ఈ సామ, పశువులకు హితకరమైనటువంటిది. రైట్. సో పశు సంపద ఇత్యాదులు కలిగింపజేసేటువంటిది లేదా పశువులకు హితకరమైనటువంటిది. సరే. పశవ్యం ఇది అగ్నేరుద్గీత. ఈ ఈ ఉద్గీతకు సంబంధించినటువంటి ధ్వని అని చెప్పుకున్నాం కదా, వినర్ది. అగ్నేరుద్గీత, అగ్నేహే అంటే అగ్నికి సంబంధించినటువంటి ఈ ఉద్గీత. అగ్నికి ఉద్గీతకు సంబంధం ఏంటి? అగ్నియే ఈ ఉద్గీత యొక్క అభిమాని దేవత ఇక్కడ. అటువంటి ఉద్గీత. అనిరుక్త అగ్నేరుద్గీత. ఈ వినర్ది సామ్న వృణే అంటే వినర్ది అనేటువంటి ధ్వని విశేషం అది కలిగినటువంటి ఈ సామ అంటే సామావయవం ఉద్గీత. ఆ ఉద్గీతోచ్చారణలో వినర్ది ధ్వని, వినర్ది అంటే ఈ ఎద్దు అరుపు ఏ విధంగా ఉందో అటువంటి ధ్వని కలిగినటువంటి. ఈ సంగీతంలో కూడా వివిధ జంతువుల యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి ఆయా రాగాల్లో ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఈ ఎద్దు యొక్క ధ్వని ఏ విధంగా ఉందో దానికి సరిదూగేటువంటి ధ్వని కలిగినటువంటి ఉద్గీత. అటువంటి ఉద్గీతని ఇక్కడ చెప్పుకుంటున్నాము. వినర్ది సామ్నో వృణే, అది అటువంటి సామ, అటువంటి ఉద్గీత. పశవ్యం పశువులకు హితకరమైనటువంటిది.
అగ్నేరుద్గీత, ఈ ఉద్గీతకు అగ్ని అభిమాని దేవత. ఇక అనిరుక్త ప్రజాపతే, అనిరుక్త ప్రజాపతే, ప్రజాపతి దేవతగా కలిగినటువంటి ఇంకొక ఉద్గీత. మొదటి ఉద్గీత అగ్నిదేవతగా కలిగినటువంటి ఉద్గీత. ఆ ఉద్గీతకు ధ్వని వినర్ది, వినర్ది అని గాన విశేషం. అంటే ఆ వినర్ది గానంతో ఉద్గీతను చేస్తున్నప్పుడు పశువులకు హితకరం అవుతా ఉంది అని ఫలం. ఆ విధంగా అదేవిధంగా అనిరుక్త, ఒక ఇది ఇదమిద్ధంగా ఉంది అని, అంటే ఈ పశువు ధ్వనిని అనుకరిస్తుంది అని చక్కగా చెప్పలేనటువంటి ధ్వని ఒకటి అనిరుక్త. అటువంటి ధ్వని కలిగినటువంటి ఉద్గీత, అంటే ఆ ఉద్గీతను ఉపాసించడం. ఆ ఉద్గీతకు ప్రజాపతి దేవత అనిరుక్త ప్రజాపతే, రైట్. సో అగ్నేరుద్గీత అంటున్నప్పుడు ఈ వినర్ది ఉద్గీత ఏదైతే ఉందో దానికి అధిపతి అగ్ని. అది అనిరుక్త ఆ గాన విశేషం ఏదైతే ఉందో సామ, దానికి అధిపతి ఎవరు? ప్రజాపతి. ప్రజాపతే అనిరుక్త ప్రజాపతే, నిరుక్త సోమస్య, నిరుక్త. చక్కగా ఈ విధంగా ఉంది చక్కగా చెప్పగలిగినటువంటి ఇంకొక గాన విశేషం అటువంటి ఉద్గీత, దానికి అధిపతి సోమ. మృదుశ్లక్ష్ణం వాయోహో, మృదుశ్లక్ష్ణం, మృదు ధ్వని కలిగినటువంటిది. రైట్. మృదు శ్లక్ష్ణం, శ్లక్ష్ణం సరళం, సరళమైనటువంటి మృదువైనటువంటి ఈ ఉద్గీత అది వాయువుకు సంబంధించినటువంటిది. శ్లక్ష్ణం బలవదింద్రస్య, అదేవిధంగా సరళంగాను బలవత్ దృఢంగాను ఉన్నటువంటి ఒక సామ. దృఢంగా ఉన్నటువంటి ధ్వని కలిగినటువంటి ఆ ఉద్గీత అది ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు దానికి అధిపతి. క్రౌంచం బృహస్పతే, క్రౌంచం, క్రౌంచ పక్షి అంటే కొంగ. ఈ కొంగ ధ్వనిని పోలి ఉన్నటువంటి ధ్వని కలిగినటువంటి ఉద్గీత అది దానికి అధిపతి బృహస్పతి. బృహస్పతే అపధ్వాంతం, అపధ్వాంతం వరుణస్య, అపధ్వాంతం, ఈ ధ్వాంతం, ధ్వాంతం అంటే ధ్వంసమైనటువంటి, అపధ్వాంతం ఈ పగిలినటువంటి ధ్వని ఏదైతే ఉందో ఆ అటువంటి ధ్వని ఆ ఆ ఉద్గీత, ఆ సామగానము అది వరుణుడికి సంబంధించినటువంటి, వరుణుడు అక్కడ అధిపతి. వరుణస్య తాన్ సర్వానేవ ఆ ఉపాసేవేతాం, వీటన్నిటినీ కూడా ఉపాసించాలి. రైట్. సో ఈ విధంగా ఈ వివిధ ధ్వనులలో ఉన్నటువంటి ఉద్గీతలు, ఇవన్నీ ఉద్గీతలు కదా, ఉద్గీతలు ఉన్నటువంటి ధ్వనులు, ఈ విశేషమైనటువంటి ధ్వనులు కలిగినటువంటి ఉద్గీత గానం ఏదైతే ఉందో వీటన్నిటిని ఉపాసించాలి. రైట్. సో ఉపాసిస్తున్నప్పుడు ఏమవుతుంది? అయితే ఉపాసించాలి. వారుణంతు ఏవ వర్జయేత్, ఇందులో వరుణస్య అపధ్వాంతం వరుణస్య అని ఉంది. ఆ వరుణుడు సంబంధించినటువంటి ఉపాసనను కాకుండా మిగిలిన వాటిని, అపధ్వాంతం అనేది ధ్వంసమైనటువంటి ధ్వని కలిగినటువంటిది, సో అది కాకుండా మిగిలినటువంటి ఉద్గీతలను ఉపాసించాలి అని విధి. రైట్. సామోపాసన ప్రసంగేన గాన విశేషాది సంపత్, గాన విశేషాదులు తో కూడినటువంటి ఈ ఉద్గాత గానం చేసేటువంటి ఉద్గీత ఇక్కడ ఉపదేశించబడుతూ ఉంది. ఫల విశేషం ఉంది, ఇంకా ఫలం చెప్పలేదు ఇక్కడ, కేవలం ఉపాసనా విధానం చెప్పారు. తర్వాత మంత్రంలో ఫలం చూద్దాం. ఇక ఈ ఈ మంత్రానికి భాష్యం వినర్ది. వినర్దిలో వి తర్వాత నర్ది, రెండు వి ఉపసర్గ కదా. నర్ది అన్నప్పుడు నర్ద శబ్దం నుంచి వస్తూ ఉంది, నర్ద నుంచి నర్ది, అందుకని వినర్ది. నర్దిలో ఈ ఈ అనేది ఇనిఠనవు అని మత్వర్త ప్రత్యయం, పొజెసివ్ కేసు. నర్ద కలిగినటువంటి, విశేషమైనటువంటి నర్ద కలిగినటువంటిది వినర్ది. ధనం కలిగినటువంటి వాడు ధని అని చెప్పుకుంటాం కదా, ధని అంటే ధనం కలిగినటువంటి వాడు. ఆ విధంగా నర్ద కలిగినటువంటిది. నర్ద అంటే ఏంటి? నర్ద స్వర విశేష. నర్ద అంటే ఒక స్వరం, ఒకనొక స్వరము, స్వరము గానము. రైట్. ఏంటి ఆ స్వరము? వృషభకూజిత సమహ అస్య అస్తి, వృషభకూజిత సమహ, వృషభకూజిత, వృషభము ఎద్దు, ఎద్దు అరుపుకి సమానమైనటువంటి స్వరం. ఎద్దు అరుపు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ పిచ్, ఎద్దు అరుపులాగా ఆ ఉద్గీత ఉంటుందని కాదు కదా, ఎద్దు అరుపు ఏ పిచ్చిలో వస్తూ ఉందో అటువంటి
అటువంటి పిచ్ కలిగినటువంటి స్వర విశేషము, అటువంటి స్వరం దాన్ని నర్ద అంటున్నాం. నర్ద స్వర విశేష. ఆ నర్ద కలిగినటువంటిది అస్య అస్తి. రైట్, నర్దో అస్య అస్తి. ఆ నర్ద కలిగినటువంటి ఈ ఉద్గానము, ఉద్గీత యొక్క గానము, దాన్ని ఏమంటాము నర్ది అనేసి. అందులో వి అంటే విశిష్ట, విశిష్టమైనటువంటి నర్ది. విశిష్టమైనటువంటి నర్ద కలిగినటువంటిది వినర్ది. వినర్ది గానం ఇది వాక్యశేష. అక్కడ గానం జోడించుకుంటే ఏమవుతుంది? వినర్ది సామ్నో అంటే వినర్ది గానం సామ్నో ఉరుణే ఉరుణే. వినర్ది గానము కలిగినటువంటి సామ. రైట్. సో వినర్ది ఆ గాన విశేషము, ఆ స్వర విశేషము, వినర్ది అనేటువంటి స్వర విశేషము కలిగినటువంటి సామ. ఆ సామను మనం ఎంచుకుంటున్నాం ఇక్కడ అని. తచ్చ సామ్నః సంబంధి పశుభ్యో హితం పశవ్యం. తచ్చ సామ్నః తచ్చ సామ్నః సంబంధి. సామ్నః సంబంధి అంటే సామకు సంబంధించినటువంటి తత్ గాన విశేష. ఆ వినర్ది అనేది ఏంటిది? సామకు సంబంధించినటువంటి సామావయవం కదా. కాబట్టి తచ్చ సామ్నః సంబంధి, సామ యొక్క అవయవం ఉద్గీత. ఉద్గీత యొక్క స్వర విశేషము, ఉద్గాత ఉద్గీతను పాడుతున్నాడు. ఆ ఉద్గీతను పాడేటువంటి గాన విశేషము, దాన్ని వినర్ది అంటున్నాం. ఆ విధంగా సామకు సంబంధించి తత్ అంటే తత్ వినర్ది. సామ్నః సంబంధి, సామకు సంబంధించినటువంటి ఆ వినర్ది పశుభ్యో హితం, పశువులకు హితమైనటువంటిది కాబట్టి పశవ్యం. తస్మై హితం అని ఒక సూత్రం, వ్యాకరణ సూత్రం. తస్మై హితం అనే అర్థంలో ఇది యత్ ప్రత్యయం వచ్చి పశవ్యం అయిపోతుంది. పశువు నుంచి పశవ్యం వస్తుంది. పశు శబ్దం నుంచి పశువు, మనం తెలుగులో మనం జోడించుకుంటాం డు మూడు ప్రథమ విభక్తి. సంస్కృతంలో పశువు అనే కదా పశు శబ్దం. పశు శబ్దానికి యత్ ప్రత్యయం వచ్చి పశు కాస్త పశువు అయిపోయి పశవు అయిపోయి పశవ్య ఏర్పడుతుంది. పశవ్యం. పశుభ్యో హితం పశవ్యం. అగ్నేః, అగ్నేశ్చ ఉద్గీత. అగ్ని అంటే అగ్నిదైవత్యం. అగ్నిదైవత్యం అంటే అగ్నిదేవతగా కలిగినటువంటి, దైవత్యం అంటున్నప్పుడు అదే విధంగా పశవ్యం లాగా యత్ ప్రత్యయం. రైట్. సో అగ్నిదేవతగా కలిగినటువంటి అగ్నిదైవత్యం ఈ ఉద్గీత. అగ్నియే ఈ ఉద్గీతకు దేవత. ఆ ఉద్గానానికి సంబంధించి ఈ వినర్ది. ఉద్గానం వినర్ది ధ్వనిలో, వినర్ది అట్టోన్లో వస్తుంది. తదహం ఏవం విశిష్టం వృణే. తదహం అహం తత్ తత్ వృణే. అహం తత్ వృణే. అహం జోడించుకోవాలి కదా. అహం తత్ వృణే అని ఉపాసకుడు చెప్పుకుంటున్నాడు. అహం తత్ వృణే. తత్ అంటే ఏంటి? ఏవం విశిష్టం. ఏవం విశిష్టం సామ. ఏవం విశిష్టం ఉద్గీతం అని. ఏవం విశిష్టం సామ. ఇక్కడ తత్ సామ్నః అని చెప్పుకున్నాం కదా. వినర్ది సామ్నో అహం వృణే. వృణే అది ఉత్తమ పురుష ప్రయోగం కదా. సో అహం వృణే, నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అహం వృణే ప్రార్థయే ఇది కశ్చిత్ యజమానః ఉద్గాత వా మన్యతే. యజమాని, ఒకనొక యజమానియు లేదా ఉద్గాత. ఉద్గానం చేసేవాడు ఉద్గాత. ఉద్గీతను గానం చేసేవాడు ఉద్గాత. అయితే ఉద్గాత ఆ సామవేద ఋత్విక్ ఉద్గాత ఏ ఉద్గానం చేసినా కూడా యజమాని గురించే కదా. కాబట్టి యజమాని ఏ ఫలాన్ని అయితే కోరుకుంటున్నాడో ఆ ఫలాన్ని సంపాదించడానికే ఈ ఋత్విక్ ఆయా కర్మలు ఉపాసనలు చేస్తున్నాడు. కాబట్టి యజమానుని ఉద్దేశించి చేసేటువంటి ఈ ఋత్విక్ చేస్తున్నప్పుడు ఋత్విక్ కోరుకుంటున్నాడు, నేను ఇటువంటి ఉద్గానాన్ని ఎంచుకుంటున్నాను యజమానికి ఆ ఫలాన్ని ఇవ్వడానికి, లేదా నాకు ఫలం కలగడానికి. లేదా యజమాని కోరుకుంటున్నాడు, నేను ఈ ఫలానా ఉద్గీత ద్వారా ఈ ఉద్గానాన్ని చేయదలుచుకుంటున్నాను. ఇద్దరు కర్తలు అవుతారు. ఇక్కడ మనం కర్త హేతుమత్కర్త అని చెప్పుకుంటాం కదా, రెండు రకాలుగా. కర్మ చేసేవాడు, కర్మ చేయమని ప్రేరేపించేవాడు. కర్మకు నిమిత్తం. కర్మ సాక్షాత్తుగా ఆచరించేది ఉద్గాత. ఆ ఋత్వికే ఈ గానాలు చేస్తున్నాడు. కానీ చేయించేవాడు ఒకడు ఉన్నాడు కదా, యజమాని. యజమాని కోరుకుంటున్నాడు కాబట్టి, యజమాని పిలిచాడు కాబట్టి, యజమాని దక్షిణ ఇస్తున్నాడు కాబట్టి ఋత్విక్ చేస్తాడు. అందుకని యజమాని ఈ విధంగా భావిస్తున్నాడని, అంటే యజమాని ఈ విధంగా భావించి తద్వారా ఉపాసన, లేదా ఋత్వికే ఈ విధంగా పాడుతూ ఉపాసన చేస్తున్నాడు అని. కశ్చిత్ యజమానః ఉద్గాత వా మన్యతే. అంటే అక్కడ అహం అనే పదం జోడించుకోవాలి కదా మంత్రంలో. అహం వినర్ది సామ్నో ఉరుణే అని. ఎవరు అహం? అహం ఎవరు అంటే యజమాని గాని ఉద్గాత ఋత్విక్ గాని అని. యజమాని గాని ఉద్గాత గాని. అనిరుక్త
అముక సమః ఇది అవిశేషితః ప్రజాపతేః ప్రజాపతిదైవత్యः సగానవిశేషः అనిరుక్త్యాత్ ప్రజాపతేః. ఇది ఇక్కడికి ఒక సామ అయ్యింది. రైట్, వినర్ది సామ్నో వృణే పశవ్యం ఇది ఇతికి అయిపోయింది ఆ సామ. రెండవది ఇప్పుడు సారీ, ఆ తర్వాత అగ్నేరుద్గీత అక్కడ దాకా. వినర్తి సామ్నో వృణే పశవ్యమితి అగ్నిరుద్గీత, అక్కడికి ఆ ఉపాసన, అక్కడికి ఒక సామం అయింది. ఇప్పుడు రెండవది అనిరుక్త ప్రజాపతే అని. సో దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇక్కడ కూడా ఆ అనిరుక్త సామ్నో వృణే అని చెప్పుకోవాలి. అనిరుక్త సామ్నో వృణే. అనిరుక్తం అనేటువంటి సామం అంటే అనిరుక్తమైనటువంటి ఆ గాన విశేషం కలిగినటువంటి ఈ ఉద్గానాన్ని, ఈ సామను నేను ప్రార్థిస్తున్నాను అని మళ్ళీ యజమాను ఉద్గాతను భావిస్తున్నాడు అని. ఇది రెండో అంశం మళ్ళీ దానికి. అనిరుక్త ప్రజాపతే. ఓకే, ఇక్కడ అనిరుక్త అంటే ఏంటి? అనిరుక్త అముక సమః ఇది అవిశేషిత. అముక సమః, అముక సమః, అముక అంటే అముక, ఆ యొక్క విశేషమైనటువంటి పేరు. అముక అంటే ఫలానా వ్యక్తి నేను కదా, ఫలానా వ్యక్తిని చెప్పుకోవడానికి అముక. సో అముక సమః అంటే ఆ ఫలానా ధ్వని, ఆ ఫలానా పశువు యొక్క ధ్వనితో పోల్చదగినటువంటిది అని ఎక్కడైతే చెప్పలేమో, అముక సమః ఇది అవిశేషిత. విశేషిత అయితే అవిశేషిత, ఈ విధంగా చెప్పలేనటువంటి ధ్వని. ధ్వని ఉంది, ధ్వని విశేషం ఉంది, కానీ ఇది దేన్ని పోల్చి ఉంది, ఏ ధ్వనికి ఇది పోలికగా ఉంది అని స్పష్టంగా చెప్పలేము. అటువంటి ఉద్గానం ఏదైతే ఉందో అది ప్రజాపతికి సంబంధించినటువంటిది. ప్రజాపతి దైవత్య స గాన విశేష. ప్రజాపతి దైవత్య ఉద్గీత, ఆ ఉద్గీత, ఆ సామము, ఆ ఉద్గీత, దానికి ప్రజాపతి దేవతగా ఆ గాన విశేషము. అనిరుక్త్యాత్ ప్రజాపతే. రైట్, ప్రజాపతే అనిరుక్త్యాత్. ఈ విధంగా నిరుక్తి, ప్రజాపతి లోకంలో ఏ ఏ విశేష వస్తువులు, విశేషతత్వాలు ఉన్నాయో వాటికి ఒకానొక నిరుక్తి, ఇది ఇలా, ఇది ఇలా అని చెప్పొచ్చు. కానీ ప్రజాపతి అంటే సర్వాత్మ స్వరూపము, సమష్టి కదా. సమష్టికి ఆకృతి ఎలా చెప్తారు? ఆకృతి అనేది ఒక వస్తువుని ఇంకొక వస్తువు నుంచి వేరు చేసి చూపించేది కదా. ఒక కుర్చీ ఇలా ఈ విధంగా ఉంది, ఈ విధంగా బల్ల ఉండదు. పుస్తకం ఈ విధంగా ఉంది, పరుపు ఈ విధంగా ఉండదు అని నిరుక్తి. ఒక ఆకృతిని చెప్పి మనం రూపాన్ని చెప్తున్నాం. రూపం ద్వారా ఒక రూపము, ఆకృతి, వీటి ద్వారా, నామము, రూపము, వీటి ద్వారా ఒక వస్తువుని ఇంకొక వస్తువు నుంచి వేరు చేసి చూపిస్తాం. ప్రజాపతిని దేని నుంచి వేరు చేస్తారు? అందుకని ప్రజాపతి అంటున్నప్పుడే అక్కడ ఒక నిర్దిష్ట స్వరూపం లేదు అని. అందుకనే నిర్దిష్ట స్వరూపం లేనటువంటి ఈ గానము కలిగినటువంటి సామ యొక్క దేవత ప్రజాపతి. ప్రజాపతి అటువంటి సామకి దేవతగా ఉండడానికి ఈ సామ్యత ఉంది, అనిరుక్తి అనేటువంటి సామ్యత ఉంది అని ఆ విధంగా ఉపాసించు. రైట్, ఏ సామలో అయితే అనిరుక్తి ధ్వని ఉందో, రైట్, అనిరుక్త ధ్వని ఉందో, అనిరుక్త గాన విశేషం ఉందో, ఆ గానము యందు ప్రజాపతిని దేవతగా భావించు, ఉపాసించు. ఆ తర్వాత తర్వాత నిరుక్త స్పష్ట. స్పష్టమైనటువంటి ఈ గానం ఏదైతే ఉందో, అస్పష్టం కాకుండా స్పష్టమైనటువంటిది ఏదైతే ఉందో దానికి సోమదైవత్య స ఉద్గీత ఇత్యర్థ. సోమదైవత్య, సోమ చంద్రుడు, చంద్రుడే దేవతగా కలిగినటువంటి సామాది. మృదు సులక్షణం చ గానం, అదేవిధంగా మృదువు సరళమైనటువంటి ఆ గానము, దానికి వాయువు అధిష్టాన దేవత, వాయోహో అంటే వాయుదైవత్యం. తత్ శ్లక్ష్ణం బలవచ్చ, శ్లక్ష్ణం సరళమైనటువంటిది, బలవత్ దృఢమైనటువంటిది. బలం అంటున్నప్పుడు బలం అంటున్నప్పుడు ఈ అల్ప ప్రాణాలు, మహాప్రాణాల్లో చేసేటువంటి అధిక ప్రయత్నం, మహాప్రాణాల యొక్క ఉచ్చారణలో చేసేటువంటి అధిక ప్రయత్నం, దాన్ని బలం అని చెప్పుకుంటాం కదా. శీక్షాం వ్యాఖ్యాస్యామః అని తైత్రయం చెప్పుకున్నప్పుడు వర్ణస్వర, రైట్, వర్ణము, స్వరాలు, మాత్రా, బలం, సామ సంతాన ఇది శిక్షాధ్యాయ అని అక్కడ ఆ విధంగా ఆ శిక్షాశాస్త్రం, అది శిక్షాశాస్త్రాన్ని సామాన్యంగా ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంది శృతి శిక్షావళిలో. అక్కడ బలం సామ సంతాన అని, ఆ బలం ఏంటిది? ఆ వర్ణాల ఉచ్చారణలో ఉన్నటువంటి ప్రయత్న విశేషం.
సో ఆ ప్రయత్నం ఇక్కడ బలం అని. అందుకనే ఆ ఈ ఇంట్రొడక్షన్ లో సామోపాసన ప్రసంగేన గాన విశేషాది సంపత్, గాన విశేషము ఆది పదం చేత ఇవన్నీ ఈ స్వర మాత్ర బల ఇత్యాదులన్నీ అన్ని తీసుకోవాలి. లక్షణం బలవత్, అటువంటి ప్రయత్నాధిక్యోపేతం చ, అధిక ప్రయత్నము విశేష ప్రయత్నము కలిగినటువంటి, అంటే వర్ణాలన్నింటినీ కూడా అధిక ప్రయత్నం విశేష ప్రయత్నం చేత స్పష్టంగా పలకబడేటువంటి ఉద్గీత ఏదైతే ఉందో దానికి ఇంద్రస్య ఇంద్రం తత్ గానం, ఐంద్రం తత్ గానం, ఐంద్రం అంటే ఇంద్రదైవత్యం అనే ఇంకా ఇంద్రుడి దేవతగా కలిగినటువంటి ఇంద్రుడికి సంబంధించినటువంటి గానం అది. రైట్. క్రౌంచం అంటే క్రౌంచ పక్షి నినాద సమం బృహస్పతే బార్హస్పత్యం తత్. క్రౌంచం అంటే క్రౌంచ పక్షి కొంగ, దాని యొక్క అరుపు ఏదైతే ఉందో దాని కూత, ఆ కూతకు సమానమైనటువంటి ధ్వని కలిగినటువంటి ఈ ఉద్గానం ఏదైతే ఉందో దానికి బృహస్పతి దేవత, బార్హస్పత్యం బృహస్పతికి సంబంధించినటువంటి ఉద్గానం అది. బృహస్పతిని అందులో భావించాలి, పూజించాలి. అపధ్వాంతం భిన్న కాంస్యస్వర సమం, కాంస్యపాత్ర మన కంచు పాత్ర ఏదైతే ఉందో అది పగిలిన ధ్వని, అది పగిలినటువంటి గంభీర ధ్వని కలిగినటువంటి ఉద్గానం అది వరుణస్య ఏతద్గానం, వరుణ దేవతకు సంబంధించినటువంటి, వరుణుడే దానికి అభిమాని దేవత, అధిష్టాన దేవత. తాం సర్వానేవ ఉపాసేవేతాం. రైట్. ఈ ఉపాసన ఈ ఈ ఈ ఈ ఉద్గానాలన్నింటినీ ఉపాసించాలి, ఆయా దేవతాభిముఖంగా వీటన్నిటిని ఉపాసించాలి. కానీ ప్రయుంజీత వారుణంతో ఏవ ఏకం వర్జయేత్, వరుణుడికి సంబంధించినటువంటి ఆ ఉద్గానం కాకుండా మిగిలిన వాటిని ఉపాసించు అని శృతి ఇక్కడ ఉపదేశిస్తా ఉంది. ఎందుకని? ఫల విశేషాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ ఫల విశేషాలు ఇక్కడ 2వ మంత్రంలో చెప్తున్నారు. సరే, ఇక్కడికి పెట్టేద్దాం ఈరోజు. ఈ 2 నుంచి ఫలం, ఆ తర్వాత సంబంధి మంత్రాలే ఉన్నాయి కాబట్టి అవి తర్వాత క్లాస్లో చూద్దాం. Thank you.